నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు బాల్టిమోర్ నుంచి డాలస్కి సౌత్ వెస్టర్న్ ఫ్లైట్లో వచ్చాము. ఆ చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవటానికి ఈ వీడియో. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అయితే అన్నీ వెయిట్ చూస్తారు కదా, దీంట్లో అంతగా ఏది పట్టించుకోరు. అలా అనుకునే నేను బ్యాక్ ప్యాక్లో ఒక పికిల్ బాటిల్ పెట్టుకున్నాను. అంటే ఫ్రూట్స్ ఏమైనా ఈటబుల్స్ పెట్టుకుంటాం, దాంతోపాటుగా ఒక పికిల్ బాటిల్ చెక్ ఇన్ చేస్తే అది ఏమైనా పోతుందేమో, గాజు బాటిల్ కదా అని నేను బ్యాక్ ప్యాక్లో పెట్టుకున్నాను. ఫ్లైట్ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందు మేము స్కానింగ్ చెక్కింగ్కి వచ్చాము. స్కానింగ్ చెక్కింగ్ అయిపోయింది. తీరా వెళ్ళేటప్పుడు మా బ్యాగ్ స్కాన్ పక్కకు వెళ్ళిపోయింది. అంటే దాంట్లో పెట్టకూడని వస్తువులు ఏదో పెట్టాము అన్నట్టు అనమాట. లైన్లో మనకు రాకపోతే చాలా భయం వేసింది. ఆ తర్వాత చూసామా, ఆ పికిల్ బాటిల్ పట్టేసుకుందామే. దీంట్లో ఉన్నది మీరు తినైనా తినండి, లేదంటే ట్రాష్లోనే వేయండి అని. ఇండియా నుంచి తెచ్చుకున్న పికిల్ పడేయాలంటే మనకి ఎలా మనసు ఒప్పుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ఇన్ చేసేసి ఆ బ్యాక్ ప్యాక్ని కూడా చెక్ఇన్ చేసేసి ఫ్లైట్ పట్టుకున్నాము. చాలా టెన్షన్గా, స్ట్రెస్గా ఉండింది ఈ జర్నీ. అయితే ఫ్లైట్ జర్నీ చాలా హాయిగా ఉండింది. ఎయిర్ హోస్టెస్ చూడండి ఎంత పీస్గా మాకంతా సర్వ్ చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ ఇచ్చే వాళ్ళకి కూల్ డ్రింక్స్, స్నాక్స్, కాఫీ, టీ అంతా చాలా పేషెన్స్గా ఉంటుంది. జర్నీ చేసినంత టైము ఆ ఫేస్లో నవ్వు అలాగే ఉంటుంది. ఎవరైనా డొమెస్టిక్ ఫ్లైట్లో ఈ లిక్విడ్స్ కానీ పికిల్స్ కానీ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. వాటర్ పెట్టుకున్న ఆ వాటర్ కూడా ట్రాష్లో వేసేస్తున్నారు. నా పక్కన చూడండి, ఇంత చిన్న బాబు ఎంత బాగా ఆపరేట్ చేస్తున్నాడో. వాళ్ళమ్మ మంచిగా ఆడిస్తూ ఉంది. వీడియో గేమ్స్, చిన్న కిడ్స్ గేమ్స్ ఎంత బాగా ఆడుతూ ఉన్నాడు. నోట్లో పాసిఫైర్ పెట్టుకొని మరీ ఆడుతూ ఉన్నాడు. అందుకని ఆమె పర్మిషన్తో ఇలా చిన్న ఫోటో తీసుకున్నాను, చిన్న వీడియో తీశాను. ఈ ఎయిర్ హోస్టెస్ జాబు ఎంత టఫ్ కదా. ఫేస్లో అలా నవ్వుతూనే అందరికీ అన్ని రకాల సమాధానాలు చెప్తూ, అందరికి సర్వ్ చేస్తూ, మళ్ళీ తిన్నవన్నీ కప్పులు, పేపర్లు అన్నీ ఎంత ఓపిక్గా అడిగి తీసుకొని వెళ్తూ ఉన్నారు చూడండి. ఎంత పేషెన్స్, ఎంత గ్రేట్ కదా. ఇక్కడ మేము ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ ఇవి వీల్ చైర్స్. ఆ కుక్క పిల్లని తీసుకొని చూడండి ఎంత బాగా వస్తూ ఉన్నారు ఆయన. పెట్స్ అంటే ఎంత ఇష్టమో ఇక్కడ వాళ్ళకంటే కూడా పిల్లల్ని కుక్క పిల్లల్ని ఎంత ప్రేమగా ఏదో చూసుకుంటుంటారో. డాలస్ ఫ్లైట్ దిగేసాము. ఇంకా బ్యాగేజ్ క్లైమ్కు వెళ్తూ ఉన్నాము. బ్యాగేజ్ క్లైమ్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. మా బ్యాగ్స్ తొందరగా వచ్చేసాయి. బ్యాగ్స్ అన్నీ తీసేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా ఇంటికి వెళ్తాం. వాషింగ్టన్ టు డాలస్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. బ్యాక్ ప్యాక్లో లిక్విడ్స్, పికిల్స్ పెట్టుకోకూడదు అనేది అర్థమైంది కదా.